జగిత్యాలలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. అప్పుల బాధతో యువకుడు ఆత్మహత్య చేసుకోగా కొడుకు మరణాన్ని తట్టుకోలేక గుండెపోటుతో తల్లి మృతి చెందింది. మోతే గ్రామానికి చెందిన మల్లమ్మకు ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు దొడ్ల సంపత్ అప్పుల బాధతో గడ్డిమందు తాగడంతో ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో తీవ్ర ఆవేదనకు గురైన తల్లి మల్లమ్మ గుండెపోటుకు గురై మృతి చెందింది. పెద్ద కుమారుడు విదేశాల్లో ఉండడంతో అంత్యక్రియలు ఆలస్యం అవుతుండగా వారి ఇందిరమ్మ ఇల్లు నిర్మాణంలో ఉండడం మరింత ఇబ్బందికరంగా మారింది. దీంతో కుటుంబ సభ్యుల మృతదేహాలని గ్రామ శివార్లో ఉంచారు. మోతే గ్రామంలో ఈరోజు దొడ్లకాడి మల్లమ్మను తన చిన్న కుమారుడు అయినటువంటి దొడ్లకాడి సంపత్ ఇద్దరు మృతి చెందడం జరిగింది. వాస్తవంగా దొడ్లకాడి సంపత్తును దొడ్లకాడి సంతోష్ ఇద్దరు కుమారులు ఉన్నారు. మల్లమ్మకు పెద్ద కుమారుడు చిన్న కుమారుడు గతంలో వాళ్ళ భర్త కూడా చనిపోవడం జరిగింది. ఇప్పుడు వాళ్ళకి ఇద్దరు కుమారులు ఉంటే వాళ్ళిద్దరు గల్ఫ్ కంట్రీలో ఉంటే చిన్న కుమారుడు కూడా గల్ఫ్ కంట్రీలో లాస్ అయ్యి వచ్చి ఇప్పుడు ఇక్కడే 3-4 నెలల నుండి ఉంటుండు. వాస్తవంగా వాళ్ళది జూలపల్లి మండలం. అక్కడ నుండి ఇక్కడికి వచ్చి 20 సంవత్సరాల నుంచి వ్యవసాయ కౌలు రైతుల ఇక్కడ జీవనం కొనసాగిస్తారు. వాళ్ళకు ఉండేతందుకు ఇల్లు కూడా లేదు. కావున వాళ్ళ కొడుకు చనిపోయిన దుఃఖాన్ని తట్టుకోలేక తల్లి కూడా గుండెపోటుతో మృతి చెందింది. వాళ్ళ పెద్ద కుమారుడు టర్కీలో ఉన్నాడు. తన కూడా వచ్చేంత వరకు వేచి చూడాలని చూస్తారు. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణంలో వాళ్ళ పెద్ద కొడుకు వస్తాడా రాడా అని మోతే గ్రామంలో అందరూ 1000 కళ్ళతో ఎదురు చూస్తారు. వాళ్ళ తల్లి కొడుకుల మృతదేహాలు వాళ్ళ పెద్ద కుమారుడు వచ్చేదాకా మోతే గ్రామంలోనే ఉంటాయి. ప్రభుత్వం కూడా చొరవ తీసుకొని వాళ్ళ కుమారుడు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఇలాంటి చనిపోయిన ఏమీ లేని వ్యక్తులను కొద్దిగా ఆదుకొని వాళ్ళకి ఏదైనా ఆర్థిక సాయం, ఇప్పుడు అలా చిన్న పెద్ద కుమారుడు బయట ఉన్నాడు, మరి వస్తాడో రాడో, ఈ 2 శవాలను అయితే ఇక్కడ విలేజ్లో పెట్టి ఆయన వస్తాడు అన్న ఆశతోటి ఇద్దరు చనిపోయారు కదా. ఉన్న ఒకటే కొడుకు, ఇద్దరికి ఎట్లా తలగొరిగి పెట్టాలంటే అలా ఉన్న ఒక కొడుకు రావాలని ఆశిస్తున్నాం. మరి ఈ యుద్ధాలు, ఈ ఫ్లైట్లు యుద్ధాలు వస్తాడా రాడా అనే పబ్లిక్ అయితే ఎదురు చూసి జరుగుతుంది. దయచేసి ఆయన కొడుకును రేపటి వరకు 2 వరకైనా, రేపు సాయంత్రం వరకైనా వచ్చేటట్టు కొద్దిగా ప్రభుత్వం చొరవ తీసుకొని పంపిస్తే ఈ చివరి చూపు వాళ్ళ తల్లిని వాళ్ళ తమ్ముడిని చూసుకొని తలగొరిగి పెడతారు. కొద్దిగా ఆర్థికంగా కూడా బాగా లాసులో ఉన్నారు అగ్రికల్చర్లో. కానీ కొద్దిగా వాళ్ళని ప్రభుత్వం ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని మోతే గ్రామస్తులు అందరం కోరుకుంటున్నాం. మీరు ప్రభుత్వం ఖచ్చితంగా వీళ్ళను ఆర్థిక సాయం ఇచ్చి ఆదుకోవాలని కోరుకుంటున్నాం.